22 రోజులు అయ్యింది. కూటమి ఐక్యంగా నిలిచి వైఎస్ఆర్సీపీని కంగు తినిపించింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కోరం ఉండదేమో అనే రీతిలో ఆందోళన కలిగినప్పటికి కూడా వాటన్నిటినీ తుంచేసి పూర్తిస్థాయి ఆధిక్యతతో జీవీఎంసీ మేయర్ పీఠం మీద టీడీపీ అభ్యర్థి కూర్చోగలిగారు. తొలిసారిగా గ్రేటర్ విశాఖలో తెలుగుదేశం పార్టీకి మేయర్ పీఠం దక్కించుకుని రికార్డు సృష్టించారు. ఇదంతా జరిగి 3 వారాలు తిరగకముందే కూటమి ఆపసోపాలు పడుతుంది. ముప్పు తిప్పలు ఎదుర్కొంటోంది. అత్యంత కష్టంగా మారుతోంది. డిప్యూటీ మేయర్ పీఠం విషయంలో ఇప్పుడు కూటమి నేతల మధ్య అలకలు, అసంతృప్తులు, అనేక రకాల ఆగ్రహాలతో వివాదం కనిపిస్తుంది. మొత్తంగా జీవీఎంసీ చరిత్రలోనే తొలిసారిగా కోరం లేక సమావేశం వాయిదా వేసుకోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. గతంలో ఎన్నడూ లేదు. ఇన్నేళ్ల చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యత లేని కారణంగా ఇలాంటి వ్యవహారం ముందుకొచ్చింది. ఏం జరుగుతుంది? జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టీడీపీ నాయకుడు పేలా శ్రీనివాస్ దక్కించుకున్నారు కాబట్టి డిప్యూటీ మేయర్ పీఠం జనసేన ఖాతాలో దల్లి గోవిందరాజుకి అప్పగించాలని జేఎస్పీ నాయకత్వం నిర్ణయం చేసింది. ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు, ఆయన వ్యవహార శైలి నచ్చకపోవడం, ఆయన్ని డిప్యూటీ మేయర్గా అంగీకరించే దానికోసం చాలామంది సంశయించడం, ఇలాంటి అనేక కారణాలతో జీవీఎంసీ సమావేశానికి కూడా అనేక మంది ముఖం చట్టేశారు. దీంతో కోరం లేక జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 54 మంది కనీసంగా డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కావాల్సి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరైన కార్పొరేటర్లు మాత్రం దూరం అయిపోయారు. 22 రోజుల క్రితం మేయర్ని ఏకగ్రీవంగా ఐక్యంగా ఎన్నుకున్నటువంటి కూటమిలో చిచ్చు రేపేశారు. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఇంకా దాదాపు 7-8 నెలలు మినహా దానికి గడువు లేదు. అలాంటి కొద్ది కాలం పాటు ఉండే పదవి కోసం కూటమి నేతల మధ్య ఇంత అనైక్యత ఎందుకు వస్తుంది? కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, ఇతర అనేక వ్యవహారాలు కలిసి జీవీఎంసీ పరిధిలో కూటమిని తీవ్రంగా కలత చెందేదానికి కారణమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో సహా ఇతర అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూపులతో గడపాల్సి వచ్చింది. అయినా కార్పొరేటర్లు హాజరు కాక 1-2 గంటల పాటు వేచి చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కీలక నేతలకు దాపురించింది. ఎలాంటి పరిస్థితి ఉందో ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ దాకా వెళ్ళారో ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి ఇది ఎలాంటి పరిస్థితులు కారణమవుతుంది? జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలోనే జనసేన టీడీపీ మధ్య ఇంత విభేదాలు బహిరంగంగా పొడసూపితే ఇది ఎక్కడి వరకు వెళుతుంది? తాత్కాలికంగా ఈ రోజుకు వాయిదా వేసి ఎన్నిక జరిపే ప్రయత్నం ఉన్నప్పటికీ తొలి రోజు జరిగినటువంటి పరిణామాలతో ఎటువంటి సఖ్యత లేదనేటువంటి సంకేతాలు ఇచ్చేశారు. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిణమించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కలిగించారు. త్వరలో మళ్ళీ జీవీఎంసీ ఎన్నికలు కనుక వచ్చినప్పటికీ ఇలాంటి ఆధిపత్య పోరుతో ఒకరి మీద ఒకరు పైచేయి కోసం ప్రయత్నం చేస్తే అది మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఎత్తిన పాలు పోసినట్టు అవుతుందేమో అనేటువంటి అభిప్రాయం కలిగించేలా ఆయా పార్టీల నేతల తీరు కనిపిస్తోంది.